జై శ్రీరామ్ అండి అందరికీ. సో ఇదిగో ఇది యెల్లో కలర్ దారం అనమాట. అంటే పసుపు కలర్ దారం. అయితే ఈ దారం ఎందుకు తీసుకున్నాను అనుకుంటున్నారా? నేను మీకు చూపిస్తా. నేను ఇంట్లో పెట్టే లక్ష్మీదేవి పటాలు ఉన్నాయి కదా, లక్ష్మీదేవి పటం ఆల్మోస్ట్ నా పాత వీడియోలో అయితే లక్ష్మీదేవి పటం ఉందన్నమాట. అయితే ఇదిగో ఆ పటానికి తెప్పించుకున్నాను నేను ఈ గాజులు మాల కట్టడానికి. ఎందుకంటే నేను ఇంతవరకు మా ఇంట్లో ఉన్న పటాలకి వేటికి కూడా నేను మాల వేయలేదన్నమాట. సో ఇవాళ ఎట్లా గురు పౌర్ణమి కదా అని చెప్పేసి ఇదిగో ఈ గాజులు మాల కడదామని తెచ్చుకున్నాను అనమాట. ఒకసారి నేను ఈ గాజులు మాల కట్టి కూడా పెట్టా, కానీ అది కుదరలేదన్నమాట. లైవ్లో మీ అందరికి అర్థమయ్యేలా చూద్దాం అనుకున్నా, కానీ నాకు కుదరలేదన్నమాట. సో అందుకని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ కడతాను మాల. నేను మీకు అర్థమయ్యేలా చెప్తామని చెప్పేసి నేను మళ్ళీ మొదలు పెట్టాను అనమాట. ఇదిగో ఇలా ఫస్ట్ దారం తీసుకున్న తర్వాత నేనైతే తీసుకోవడమే పసుపు కలర్ దారం తీసుకున్నాను, ఎందుకంటే దానికి పసుపు రాసే పని కూడా ఉండదు కదా అని చెప్పేసి. అయితే ఒక గాజుని ఇలా తీసుకొని ఇదిగో ఇలా ఇలా ముడేయాలన్నమాట. గాజు కదలకుండా ఇలా ముడేసేసుకోవాలి. ముడేసేసుకొని ఒక 2-3 ముళ్ళు వేసుకుంటే అయిపోయింది. ఇక్కడ దారం ఎందుకు ఎక్స్ట్రా ఉంచానంటే, మనం పటానికి వేసేటప్పుడు ఈ మాల కట్టిన దారం కాకుండా ఎక్స్ట్రా దారం ఏదన్నా ఉంటే పైకి తిప్పి మళ్ళీ ముడేసుకోవచ్చు అనమాట. అందుకు గాను నేను ఈ టేప్ ముడి ఎక్కువ తీసుకున్న దారం. మీరు కూడా కడుతున్నారు అనుకోండి, ముందు ఈ టేప్ వేసే దారం కొద్దిగా ఎక్కువ ఉంచుకోండి. నేనైతే ఇంత దారం తీసుకున్నా. ఇది ఎందుకంటే నేను మొగ్గను వేసేది అనమాట, సాదా పట్టు దారం అనమాట. అయితే ఇక ఎలా అయినా సరే ఇక మన కట్టి వేయాలి అని చెప్పేసి అనుకున్నాను అనమాట. కాకపోతే మీకు కూడా తెలియాలి అని చెప్పేసి అనుకొని కడుతున్నాను అనమాట. అయితే ఏం లేదండి, ఇదిగో చూస్తున్నారా, ఇదిగో ఈ మధ్యలో ఉన్న దారాన్ని ఇలా, మీకు ఎలా అర్థమవుతుందో లేదో నాకు తెలియట్లేదు. ఇదిగో ఇలా నేను చూపించడం కోసం కెమెరాని ఇంకా కిందకు పెట్టాను అనమాట. నా ఒళ్ళోనే వేసుకున్నా గాజులు. ఇదిగో ఇలా గ్రీన్ తీసా, మీకు చెప్తా నేను గ్రీన్ తీసా. ఇదిగో ఇలా మన పూల మాల కట్టినట్టే, కాకపోతే ఇవి గాజులు కదా, రౌండ్గా ఇలా తిప్పాలన్నమాట. తిప్పి దాంట్లోంచి ఇలా దగ్గర కనుక్కుంటా తీసుకోవాలి, అలా అన్నమాట. ఇదిగో ఇలా కిందకి తిప్పేసి ఇలా తీయాలి. ఇదిగో ఇలా వచ్చేసిద్ది. మాల చూస్తున్నారు కదా, ఇలా కొన్ని గాజు క్లారిటీగా చూపిస్తాను మీకు. ఎందుకంటే నేను ఏదన్నా చేసామంటే ఫస్ట్ అంటే ఎదుటి వాళ్ళకి అర్థమైందా లేదా అనేది నాకు కావాలి. ఎందుకంటే అబ్బా ఏమో పెట్టిందిరా నాయన అర్థం కాలేదు, ఏం పెట్టడం ఇది అన్నట్టు కాకూడదు కదా అనేసి ఇలా మీరు ఎంత దగ్గరకు అనుకుంటే అంత దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట ఇంకా మాల. సో అది సంగతి. అయితే చాలా వరకు ఇలా చాలా మంది దేవుడి పటాలకు వేయటం చూసా, కానీ అబ్బా నేను కూడా వేస్తే బాగుండు అనుకున్నా, కానీ ఏ రోజు కుదిరితే తెలియదు కదా అని చెప్పేసి అనుకున్నా. కానీ గురు పౌర్ణమి రోజు అమ్మవారికి దండేసే అదృష్టం నాకు వచ్చిద్దని నేను అనుకోలేదు. సో ఇవాళ అనుకోకుండా పెట్టుకున్నా కానీ మంచి కార్యక్రమమే దొరికింది నాకైతే. సో అయితే చాలా మందికి మాల కట్టడం కొద్దిగా పూల మాల కట్టడం కూడా రాదు. పూల మాల కట్టడమే రాదు, గాజులు మాల ఏమొచ్చిద్ది అని అనుకోకండి. ఆడవాళ్ళు అనుకుంటే చేయలేని ఏది లేదు. మాట ఖచ్చితంగా చెప్పగలుగుతాను నేను. ఇంకేం లేదండి, ఇంకెంతే కట్టుకొని వెళ్ళిపోవటం ఎంత. గాజులు కలర్లు చూసుకోవాలి కాతే. నేను మా ఇంట్లో పటం ఎంత ఉంది, 8 పటం అనుకుంటాండి. 8 అంటే 8 ఇంచులు పటం అనమాట. 10 ఇంచుల పటం అనుకోండి. 10 ఇంచుల పటానికి నేను 2 డజన్లన్నర తెచ్చాను గాజులు. మరి 2 డజన్లన్నర కరెక్ట్గా సరిపోతాయి అనుకున్నా. సరిపోతాయో లేదో ఇప్పుడు మీ ముందే వేసి చూస్తాను నేను. చూసి దాన్ని బట్టి వేద్దాం. అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ పేరు వచ్చేసి భక్తి సనాతన ధర్మం. మన ఛానల్ పేరు వచ్చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయండి. ఇలా ఇలా కట్టాలన్నమాట. కడితే అయిపోయింది, మన గాజులు మాల కట్టేసింది. గాజులు మాల అంటే చేతిలోకి ఎక్కువ గాజులు పట్టుకోలేం కాబట్టి ఒంట్లో వదిలిపెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు 2 డజన్లే కాబట్టి చేతిలోకి అందుతుంది అని చెప్పేసి నేను చేతిలోనే పట్టుకొని కడుతున్నాను అనమాట. ఒకవేళ మీకు చేతిలో పట్టుకోవటం కుదరదు అనుకుంటే మన పూల మాల కనుక దారం ఎలా వదిలిపెట్టేస్తామో అలా వదిలిపెట్టేసి కట్టుకోవచ్చు, ఏం కాదు అలా. సో మాల కట్టేసాము, అమ్మవారి పటానికి వేసేటప్పుడు చూపిస్తాం.
మాల అయిపోయింది. లాస్ట్గా ఇబ్బంది పడుతుందండి. పట్టుకోవాలన్నమాట చేతుడికి. నేను మా ఊర్లో గంగమ్మ తల్లికి కూడా కట్టాను అనమాట. ఆ స్వామికి ఎంత కళ వచ్చిందంటే అంత కళ వచ్చిందనమాట. చూసారా? ఒక్కటే మొండికేసింది, నిజంగానే మొండికేసింది. కాకపోతే ఇంకొక వేద్దాం. సో ఇదిగో ఇది చిన్న అలా చూసారా, ఇలా వేసేయచ్చు అనమాట. కట్టింది గోదారం ఇలా కట్టేసేయచ్చు. ఇలా కట్టేసి ఇప్పుడు ఇవి 2 డజన్లు అనమాట. 2 డజన్లు నాకు చిన్న సైజు పటానికి వస్తుంది. చిన్న పటానికి సరిపోతాయి అనమాట. అంటే మనం ఇంకా కొద్దిగా పెద్ద మాల కావాలి అనుకుంటే దాదాపు ఒక 5 డజన్లు అయితే కానీ మనం ఇంట్లో పెట్టుకునే పటానికి మాల రాదనమాట. ఇప్పుడు మా ఇంట్లో ఉన్న పటానికి నేను సరిపోద్దేమోను అనుకున్నా, కానీ సరిపోయేటట్టు లేదనమాట. సరే సరిపోయినా సరిపోకపోయినా కానీ మాల అయితే ఇది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.